ముఖ్యంగా నేషనల్ వైజ్ గనక చూస్తే గనక ఇటు ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇటు ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అధికారంలోకి వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భం కనబడుతుంది. అలాగే రిజర్వేషన్ల అంశాన్ని టచ్ చేసిన సందర్భం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం అగ్నివీర్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భం కనబడుతుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు చూసుకుంటే అబ్కీ బార్ 400 పార్ అంటే 400 సీట్ల పైచీలకు సాధిస్తామన్న మోడీ హవాకైతే కొంతవరకు ఇండియా కూటమి చెక్ పెడుతున్న దిశగానే వెళ్తున్న సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం ఏపీకి సంబంధించి ఒక కూటమి సునామీని చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా రాయలసీమ కావచ్చు, అటు తూర్పుగోదావరి కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా రౌండ్కి కూడా మనకు కూటమి అభ్యర్థుల లీడ్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో ఓటమి దిశగా హేమాహేమి లాంటి మంత్రులు అంటే ఇక్కడ నగరిలో మొదటి నుంచి రోజాకు ఊహించిందే సొంత పార్టీలోనే ఆమెకు అసంతృప్తులు కావచ్చు, లేకపోతే అంతర్గత కుమ్ములాట్లు కావచ్చు, ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలే చాలా వరకు కృషి చేసిన సందర్భం ఉంది. అయితే ముఖ్యంగా ఇటు డోన్ విషయానికి వచ్చేసరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెద్ద ఎత్తున ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంత చేశారు. ఎందుకోసం అంటే 2019 ఎలక్షన్ సమయంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక ప్రామిస్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డోన్కి సంబంధించి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని. అదే దిశగా చాలా వరకు అభివృద్ధి చేసినప్పటికీ కూడా కొంతవరకు యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అలాగే కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపించాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సహజంగానే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలింగ్ కావచ్చు, రాజకీయానికి కావచ్చు, ఏపీ రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏపీ రాజకీయాన్ని, కులాన్ని విడదీసి చూడలేనటువంటి సందర్భం కనబడుతోంది. ఎందుకంటే క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా వరకు ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. ఇటు కృష్ణ, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే కమ్మ వర్సెస్ కాపు, ఇది వరకు బద్దవైరంగా ఉన్నటువంటి ఈ రెండు కమ్యూనిటీస్ కూడా ఏకమైపోయిన సందర్భం కనబడుతోంది. అలాగే క్యాపిటల్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అమరావతిని రాజధానిగా చేస్తామని, అలాగే భూములు కోల్పోయిన వారికి భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అసలు ఏపీ ఏదైతే బైఫర్కేషన్ తర్వాత, విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండానే అయిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అట్ ద సేమ్ టైం వైఎస్ జగన్ కూడా 3 రాజధానుల అంశాన్ని హైలైట్ చేశారు. వైజాగ్ని రాజధానిగా చేస్తామని చెప్పేసి, అలాగే కర్నూలు, అమరావతి వీటికి సంబంధించి డీసెంట్రలైజేషన్కి సంబంధించి కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఆ కోర్టులో కూడా దీనికి సంబంధించి కూడా న్యాయ పోరాటాలు జరిగాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఎస్పెషల్లీ ఏపీ రాజకీయం చాలా విభిన్నంగా కనపడుతుంది. ఒక కూటమి సునామీ కనపడుతుంది. కూటమి సునామీలో వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయిందని భావించవచ్చు. నిరాశలో వైసీపీ శ్రేణులు కనపడుతూ ఉన్నారు. ఎందుకోసమంటే వై నాట్ 175 అన్న క్యాంపెయిన్ అయితే భారీ ఎత్తున జరిగింది. అలాగే క్యాస్ట్ అండ్ సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా, సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వడం జరిగింది. 102 మంది సిట్టింగ్లను ఆయన కాదని కొత్త కాంబినేషన్స్ ఆయన ప్రయోగం చేశారు. ఇది ఒక ప్రమాదకరమైన ప్రయోగంగా కూడా అనలిస్టులు అందరూ కూడా చెప్తున్న సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం ఎంపీలో కూడా కూటమిదే హవా కనబడుతోంది. ఓటమి దిశగా తమ్మినేని సీతారాం స్పీకర్ కనబడుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో కూటమి దూసుకుపోతున్న సందర్భం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే 150 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి ముందుకు వెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాం.